యూట్యూబ్ ఛానల్ వైజాగ్ క్వీన్స్ ఆఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. అండ్ మిమ్మల్ని మేమైతే చాలా మిస్ అయ్యాము అండ్ మీరు కూడా మమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు నాకు తెలుసు. అండ్ అలానే చాలా మంది హెయిర్ కోసం వీడియో చేయమంటున్నారు. మా హెయిర్ కోసం కంపల్సరీ నెక్స్ట్ వీడియో అయితే అది వస్తుంది. అంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో అయితే ఖచ్చితంగా ఆ వీడియో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టండి. లైక్ చేసి కమెంట్స్ మీరు ఏం చేస్తే మాకు వీడియోస్ అంత చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీ నుంచి మాకు అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది, బూస్ట్ ఉంటుంది. చాలా ఎక్కువ మాట్లాడకండి. చండాలంగా మాట్లాడక అస్సలు నచ్చందాకలగా. సో ఓకే, మీకు తమ్నేల్ చూస్తే అర్థమైంటుంది కదా. ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ మా ఫ్రెండ్స్ కి పెట్టుకున్నాను నేను. ఫోన్లో బాగానే ఉన్న వాళ్ళే. ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాను. అందుకే అనుకుంటున్నాను ఏంటి కెమెరా అంత క్లియర్ గా కనిపిస్తుందని. సో గైస్ యాక్చువల్ గా మీరు ఎందుకు డిఫరెంట్ గా డ్రెస్ వేసుకున్నాను అనుకోవచ్చు. నేను జిమ్ కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. వీడియో అవ్వగానే వెంటనే పరిగెట్టుస్తుంది అనమాట. సో నువ్వెందుకు వెళ్ళట్లేదు అక్క అని చెప్తే నేను ఇది కూడా చెప్తా తర్వాత వీడియోస్లో. ఇప్పుడు ఇదే ఒక్కదానికే చెప్తే టైం ఉండదు. రీజన్ ఉందా నీకు? చెప్తే అందుకు సరే చెప్తే తన రీజన్స్ అనుకుంటే కదా. ఓకే, సో మీరు వీడియో చూసుంటారు. అండ్ సో నా ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ నా ఫ్రెండ్స్కి చేస్తున్నాను. సో ఇది ప్రాంక్ అనమాట, జస్ట్ రియల్ కాదు. రియల్ కాదు గైస్, రియల్ అన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ప్రియా ఇన్వైట్ చేస్తుంది తప్పకుండా. సో రియల్ కి ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, ఇప్పుడైతే కాదు. బట్ నేనైతే నా ఫ్రెండ్స్ కి చేద్దాం అనుకుంటున్నా. నేను మీకు కూడా చెయ్యొచ్చు, బట్ నేను మీకు చేయట్లేదు ప్రాంక్ అని. సో నేను మీకు చెప్పేస్తున్నాను గైస్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కాల్ చేద్దాం. ఇది ప్రాంక్ మా ఫ్రెండ్స్ మీద అంతే. సో ఫస్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఇక్కడ మీకు నేను ఇన్విటేషన్ కార్డ్ కూడా పెడతాను చూడండి. అందరికి నేను ఎంతమంది ఎత్తారో తెలియదు కాల్. ఏమంటదో ఏటో వాళ్ళ రియాక్షన్స్ చూడాలి. మ్యూట్ లో పెట్టచ్చు కదా, ఎత్తిన తర్వాత నువ్వు ఆన్ చేయొచ్చు కదా. హలో ఏం చేస్తున్నావు? ఒక ఎక్సైట్మెంట్ మాట్లాడాను. నీకు ఒకటి అసైన్మెంట్స్ ఏముంది, ఓకే రాసేద్దులే. కానీ నీకు ఒకటి చెప్పాలి, చాలా స్పెషల్ అండ్ మంచి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఏముంటది అనుకుంటున్నావు నా వైపు నుంచి? నా సైడ్ ఫ్యామిలీ బోత్ రిలేటెడ్. అంతకాండి ఫస్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత కదా మ్యారేజ్ చేసుకుంటాం. ఎప్పుడో కాదు, ఈ 23rd ఇంట్లోనే. ఈ రోజు ఇంకా మార్నింగ్ మాట్లాడి కన్ఫర్మ్ అయ్యి మాట్లాడుకున్నారే. సో ఇంకా మంచి ముహూర్తం ఎప్పుడుందని చెప్పి అంతా చూసుకున్నాము. హలో, నీ వాయిస్ రావట్లే. నిజంగా మార్నింగే డిసైడ్ అయ్యారు. అండ్ ఇగో ఈ 1 వీక్ కూడా లేదు టైము. వెంటనే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత ఇంకొక 1 వీక్ లో మ్యారేజ్. కట్ అయిపోతుంది. మ్యారేజ్ ఎందుకు చెప్తున్నావే? 1 వీక్ లో ఎవడు అలా చెప్పడు, అప్పుడు నమ్మరు ఎవరుని. మ్యారేజ్ మనం టైం తీసుకొని చేస్తాం. ఎవరైనా 1 వీక్ లో ఎంగేజ్మెంట్, అదే మరి ఒకే మంత్ లో మ్యారేజ్. ఒకసారికి ఎవరు చేసిలేరు. మీరు కమెంట్స్ లో చెప్పండి. ఏదో అతి అవసరం ఉన్న వాళ్ళు. అదే కాదే, నిజంగా చెప్పు. ప్రాంక్ ఎందుకు చేస్తామే? ఈ విషయాలు ఎవరే ప్రాంక్ చేస్తారు? నిజం చెప్పు. ఇప్పుడే నేను ఈ విషయం ప్రాంక్ చేశానా? సో నెక్స్ట్ కావాలంటే నీకు ఇన్విటేషన్ పెడుతున్నాను, కార్డ్ చూడు ఒకసారి. చూసింది ఇన్విటేషన్. హలో
చూసావా పెట్టాను. హలో, ఏంటి ఇన్విటేషన్ ఏంటి? మరి బాగా ఇచ్చేసారు. ఎవరు చేశారు? నాటకాలు ఆడికి చూసినాను. నిజంగానే చెప్తున్నాను. వసి నీకు అంత వెటకారమా? సీరియస్ గా ప్రామిస్? వసి నిజమే. సరే మిగతా వాళ్ళందరూ కూడా చెప్పాలి కదే. ఏంటి? ఒకసారి చదువుతున్నాను. టుగెదర్ విత్ ఫ్యామిలీస్ కుక్కర్ ప్లే అండ్ ఇన్వైటెడ్ టు జాయిన్ ద రెవల్యూషన్ సెలబ్రేషన్ ఆన్ July 23rd. మొత్తం కూడా కట్టేసి చెప్తున్నావు నాకు. వసి మరి వసి సడన్ గా కదే. ఫిక్స్ అయినప్పుడు నాకు చెప్పలేవా? అస్సలు అనుకోలేదే ఇలా డిసైడ్ అయిపోతామని చెప్పేసి. నిజంగా నేను రాను, పెళ్లికి రాను, నేనైతే రాను. ఇంకా నాకు అంతే కట్ ఆఫ్. ఇంకా పిచ్చిదాని ఏంటే? చేయించుకున్నావు ఈ లోపల చెప్పలేవా నువ్వు? నాకు తెలియదు, తేజ చేయించి పెట్టాడు. నేను ఇంకా చెప్దావు అన్నప్పుడు పెట్టాడు కదా అని చెప్పేసి సర్లే నీకు షేర్ చేశాను. నేను ఒకసారికి న్యూస్ చెప్తే ఆ థ్రిల్ బాగుంటది కదా అని. ఎవరు చెప్పు, నేనైతే రానే. సరే నాకు అర్థమైందిలే. అందరికి చెప్తావా నాకేనా? ఫస్ట్ నీకే చేసా కాల్. చల్లు ఇది ఇంకా చల్లు. ఇన్విటేషన్ కూడా చేయించాము. నిజంగానే అందుకున్నాను, నిజంగా చెప్తున్నాను. రా, నమ్మకపోతే రా. సరే వేరే వాళ్ళు కూడా కాల్ చేయాలి. నిజమే, నేను నమ్మలేదు. నెక్స్ట్ నేను రానే. బాయ్. నిజంగా బాయ్. కట్టేస్తున్నా. అచ్చే ఇది కట్ చేస్తుంది. ఎవరైనా రియాక్ట్ అవుతారు. మరి అప్పుడు ఏం చెప్పాలి? ఉండే మిగతా వాళ్ళు అలా కాదు, నీకే ఫస్ట్ చేశానే, మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు అని చెప్పేసి చెప్పు. మళ్ళీ కాల్ చేద్దాం. హలో, చెప్పు. నిజంగా నేనే అసలు ఎక్స్పెక్ట్ రాబోని. ఫస్ట్ కాల్ నీకే చేశానే. ఫస్ట్ కాల్ నీకే చేశాను. ఎవరుంటారు? మా రిలేటివ్స్ అందరూ ఉన్నాం. సరే ఇంటికి వస్తున్నాను కదా, ఆగు చూస్తాను. మీ రిలేటివ్స్ అందరూ కూడా వస్తారు. ఫ్రెండ్స్ ఎక్కువ కాదు నీకు. ఓకే అందరూ అంటే నీకు తెలిసిన వాళ్ళనే బాబు, పిన్ని వాళ్ళు. సరేలే సరేలే. ఇంకా ఆపి నేను ఇంకా అయిపోయిందిలే. ఇంకా నీ సీన్ అయిపోయింది. నీకు వద్దు ఇంకా. బాయ్. నేను వస్తున్నాను. బాయ్. వచ్చి వెళ్ళిపోతాను అయితే. బాయ్. సరే బాబు అది వచ్చేస్తే గైస్, అది వచ్చిన తర్వాత మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అది వచ్చిన తర్వాత మళ్ళీ అంది ఇది ప్రాంక్ అని చెప్దాం. 2 hours later. ఇది బయట ఉంది, మీరు తీసుకోవడానికి వెళ్ళింది. నాకు అర్థమైపోతుంది ఎప్పుడు చూడటం ఏం చేస్తుందో ఏమంటుందో. అసలు నాకు తెలుసు యాక్చువల్ మా ఫ్రెండ్స్ అందరికన్నా స్మార్ట్ అంటే అది చూసిన రా. చిట్టి చిట్టి చప చప రువి రువి లవల ప్రాంక్ ఇది అని. ఇన్విటేషన్ ఎక్కడిదే దొరికిందా? ఎవరిదైనా సేమ్ పేరుతో వేరే వాళ్ళు ఉంటే తీసుకున్నాం. ముందే గెస్ట్ చేశాను. నాకు తెలిసి ప్రామిస్ కూడా వేసేస్తారా? ప్రామిస్ ఎక్కడ వేసావే? నిజమే నిజమే అన్నాం కానీ ప్రామిస్ ఒక్కసారి కూడా నిజంగా ప్రామిస్ సరే ఎవరికి చెప్పారు? నాకేనా అందరికి? ఫస్ట్ ఫస్ట్ ఫుల్ నేనేనా? ఫస్ట్ చెరుపప్ప నేనే. నువ్వే. సరే ఇప్పుడు అందరికి చేరి ఎక్కడే అయ్యావు నువ్వు? వెరీ పాప అసలు కానీ ఇన్విటేషన్ ఎక్కడదే? నిజంగా ఇన్విటేషన్ క్లియర్ ఉంది. జైన్ గడికి చేద్దాం అండి ఇప్పుడు. చెయ్యాలి ఇప్పుడు ఎవరో ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఛాన్స్ లేదు. శ్రావణికి చెయ్యే. శ్రావణికి వీళ్ళందరూ చెయ్యండి. నేను అసలు ఒప్పుకోను. మీ అమ్మది అసలు ఎలా దొరికింది అంత ఇన్విటేషన్ మీకు? అంతే అది చేయించారా? అసలు నిజంగా ఉందా? నిజంగా నమ్మినట్టే. నేను ఫస్ట్ నిజంగా ప్రాంక్ అయినా అనుకున్నాను, కానీ కార్డు పెట్టాక ఇదేంటి కార్డు పెట్టింది నిజంగా అయితే నిజమే. సరేనా అని చెప్పేసింది. ఇదేంటి మొత్తం వెన్యూ టైం కూడా 11:15 ఇవన్నీ నిజంగానే అనుకున్నాను నేను. అసలు ఎవ్వరు కాల్స్ ఇవ్వట్లేదే తొక్కలాగా. లేదేమో వర్షప్ చేస్తారన్నా. ఇంకెవరున్నారు? మ్యూట్ లో పెట్టారు నమ్మకే. నేను అసలు నమ్మను. ఇది ఖచ్చితంగా ఫూల్ అవ్వాలి. ఇది నవ్వదు, ఇది నవ్వదు. సేమ్ నాలే నాకు తెలుసు. హలో, ఏం చేస్తున్నావు? తింటున్నావా? నీకు ఒకటి పెడుతున్నా, ఒకటి చెప్పాలి.
ఏమైంది? వర్ష హలో హలో, చెప్పు, ఏమైంది? ఒకటి చెప్పాలి. చెప్పు బాబు. గుడ్ న్యూస్. నాకా? నాదే. చెప్పు, ఏంది చెప్పు. ఏమనుకుంటున్నావు? ప్రెగ్నెంట్. కాదు, పెడుతున్నా చూడు. బస్సు. ఈ తేజాలు ఇంట్లో వచ్చారు. అవునా? ఆహా. పెట్టా వాట్సాప్ చూడు. ఈ రోజే మాట్లాడాం. వద్దా? 23rd. అది కూడా వచ్చేసిందా? ముహూర్తాలు లేవు కదే, ఇంక ఈ రోజుకి అన్నీ చేయించారు. అవునా? అదేంటి 23rd? మరి ఇంకా అదే రోజు ఈ మంత్లోనే ఇంకా మంచి రోజు అంట. ఇంకా ఓకే అని చెప్పి ఎంగేజ్మెంట్కి ఓకే చేస్తారు మమ్మీ వాళ్ళు. వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారా? వచ్చారు. అంత ఓకే. మరి కట్నం అన్ని మాట్లాడుకున్నారా? అన్నీ మాట్లాడుకుంటారు. అన్నీ అయిపోయిందా? అన్నీ అయిపోయింది. అరే తేజకి గుండు ఉంది. విగ్గెట్టుకుంటాడంట. బిగ్గా? ఆ. అయ్యా దేవుడా, మీరు షూట్ దానికేనా? ఆ. ఇంకేంది? ఇంకేంటి, మరి నువ్వే రావాలి. కాదు, పెళ్ళి ఎప్పుడు మరి? అంటే పెళ్ళి ఏ టైంలో తీస్తారు? మ్యారేజ్ ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్స్, అంటే ఈ ఇయర్ ఎండ్ వరకు ముహూర్తాలు లేవు కదా. లేదు అంటే నవంబర్లో అనుకుంటున్నారు. లేదంటే నవంబరా? నవంబర్ అంటే నీ బర్త్డే టైంలోనా? అంతే. అరే ఎంత బాగుంది. ఎన్ని గొడవలు ఫైనల్లీ. 23rd జూలై పోయి వస్తున్నావు. మరి ఏంటి ప్లాన్? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎంత హ్యాపీ ఉన్నాను తెలుసా. మాట మారిపోయింది రోయ్. అరే ఐ కెన్ ఫీల్ యువర్ నీ హ్యాపీనెస్. పాప హర్ట్ అవుతుంది లాస్ట్ అని. పర్లేదు, అదే కదా. హలో, చెప్పే. మరి షాపింగ్ అదంతా ఎట్లా? షాపింగా ఇగో చేసేలే. ఎంగేజ్మెంటే కదా, ఎక్కువ మరి హడావిడి ఉండదు కదా. షూట్స్ అవుతున్నాయి కదా, ఇంకా షాపింగ్ ఒకటి ఫంక్షన్లోనే కదా. షూట్స్ ఎలాగో అయిపోతున్నాయి, ఇంక ఓన్లీ షాపింగ్ ఒకటే. ఆల్రెడీ మిగతా గోల్డ్ అంతా మేము ఆల్రెడీ షాపింగ్ చేసేసాం కదా. అవును, బిఫోర్ వేసేసారు కదా మీరు. సరే ఇప్పుడు తేజ చెప్పాలి పోయి. అనుకున్నాడు ఇప్పుడు ఇవ్వగానే చెప్తా. సరే కానీ ఇగో జోష్న హాయ్. ఇంగ్లీష్ వాళ్ళగా తెలుగులో మాట్లాడు. ఎక్కడున్నా? ఇంట్లోనా? ఇంట్లోనే. కాదు, నీకు ఒకటి చెప్పాలి. చెప్పే. ఇదంతా నువ్వు నిజంగా నమ్మేసావా? వర్షం జోకేనే, ప్రాంకే. ప్రియాకి నేను మాట్లాడతాను. ప్రాంకే వర్ష. ఫాల్తుందండి. అలా ప్రాంకేనే. నమ్మేవా? నమ్మలేదా? ఒట్టే ప్రాంక్ అని ఒట్టే. ఒట్టుగా ప్రాంక్ ఇది. తేజ మీద ఒట్టే. సిను బాగా నమ్మేసేవి. అయితే జోష్ అస్సలు నమ్మలేదు తెలుసా. వెంటనే ఇంటికి కూడా వస్తుంది. మొక్కల చెప్పు. ఫాల్తుదా నువ్వే. నువ్వు
పోలే నాది కాకపోతే నీది అయిపోలే, నీది ముందు అయిపోనిలేవే. నేను ఇంకా ఆలోచిస్తున్నాను. ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, తేజ ఏం బ్రో కొనుక్కోవాలి? తేజ బ్రో లెగ్గడి చెప్పేస్తుంది. ఇప్పుడు మా డాడీకి ఏమని చెప్పాలని ఆలోచిస్తున్నాను నేను ఇంకా. పెళ్ళని చెప్తావు, ఏమని చెప్తావు? అంటే మొన్ననే వైజాగ్ వచ్చిన మొన్న నువ్వు దేనికి వచ్చావు, పెళ్ళికి వచ్చావు ఏంటి? పోరేంకి కానీ నిజంగా ప్రాంక్ సీరియస్ చెప్పు. సీరియస్ గా ప్రాంక్ అని నేను వచ్చేసాను. ఇది నాకు పెట్టక ఫస్ట్ ప్రాంక్ అనుకున్నాను, కానీ ఇన్విటేషన్ చూసాక నీలాగే నేను షాక్ అయ్యాను, నిజం అనుకున్నాను. సొల్లు చెప్పింది, తర్వాత చెప్పింది ఇంకా రాగానే. ఏం పుట్టిందే నీకు? ఊరికే అందరి మీద ప్రాంక్ చేద్దామని. అదే కదా నా ఒళ్ళు. నీకు ఏం సిగ్గులేదా, లేకపోతే ఏం బేచైన్ అవుతున్నావా? బేచైన్ అయిపోతున్నాను మీ అందరినీ ప్రాంక్ చేసి మీ అందరినీ ప్రాంక్లు పడేయాలని. సాయంత్రం పడే ఏం చేయలే, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తాను. సరే బాయ్ వర్ష. ఇది నమ్మింది, నన్ను గట్టిగా వేసుకుంటే తర్వాత అందరూ నమ్మేస్తారే, అందరూ నేనే నమ్మేస్తున్నారు. టాలెంటెడ్. నేను నమ్మడు. స్క్రీన్ షాట్ తీసుకో, అప్పుడు మనం సైడ్ నేస్తాం కదా ఎవరితో మాట్లాడమనేది కదా. చెప్పు. ఏం చేస్తున్నారా? నమస్తే. ఏం లేదు, సెంటర్ లో. సీఎంఓ సెంటర్లా? కాదు కాదు, సెంటర్ మా స్కాన్ సెంటర్. ఓకే ఓకే. బిజీయా? ఏంటి బిజీయా? బిజీ అంటే ఏం లేదు, డ్రైవింగ్. అంటే ఇప్పుడు మళ్ళీ సెంటర్ వెళ్తాను. సరేరా. తేజ నీకేం చెప్పాడా లేదా? ఏం చెప్పలేదు. ఏంటండి? హలో హలో, ఏంటైంది? తేజ ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకున్నారు ఎప్పుడు? ఈరోజే. ఎప్పుడు మరి? చూడు నీకు పెట్టా. ఈ నమస్తాడే. ఇవన్నీ ఎప్పుడు చేయరా మా బాగున్నా పడేది. హలో, వినిపించట్లేదురా, నీ వాయిస్ రావట్లే. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. తేజ్ చెప్పలే నీకు ఇంకా? ఇదేంటి ఎలా ఉంటది? జాయింట్ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ ట్యూస్డే July 23 చిల్డ్రన్ ఏరియా తిరుపురం. ఏరా కార్డ్ బాగాలేదేంటి? అంటే ఫాస్ట్ గా చేయించావరా? నువ్వా మొగడు, ఆడ మొగడు? ఏ అది కాదురా, రేపు పిచ్చోడా. నా వైపు నుంచి అయితే నా పేరు ముందు ఉంటదిరా. తేజ వాళ్ళు తేజకి షేర్ చేసినప్పుడు తేజ పేరు ముందు ఉంటది. ఏమీ తెలీదు. ఇంకా చిన్న అది పెళ్ళికి కదరా, ఎంగేజ్మెంట్ కి ఆవిడిస్తాడు. అంతా తెలియదు. కావాలి. ఓకే, అయితే నువ్వు ఎప్పటికల్లా వస్తావు? నేను 22nd నైట్ వచ్చేస్తాను. ఏంటి 23rd ఎంగేజ్మెంట్ అంటే 22nd నైట్కి వస్తావా? కాదు, ఏమైనా ప్లాన్ చేసి వచ్చేస్తాను నేను. ఎప్పుడు? ఎప్పుడు రావంటే అప్పుడే. నమ్మసాడు. ఏమన్నాడు? ఎప్పుడు అన్నాడు? ప్రోగ్రామ్స్ అలాంటి కండక్ట్ చేస్తే చెప్పు, యాంకర్ కింద నేను చేస్తాను. యాంకర్ కింద ఎప్పటికైనా నువ్వే ఉంటావురా. ఎంటర్టైనర్ నువ్వే. మొత్తం అంతట్లోనే ఆ మాత్రం ఉండాలి మరి. ఈ వికెట్ కూడా అవుట్. నువ్వే చెప్పు, నాకైతే భయం. అయితే విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. ఓకేరా. బట్టలు కొనుక్కుంటావా మరి? మరి షాపింగ్ ఎప్పుడు వెళ్దాం చెప్పు. ఇప్పుడు వెళ్దాం. ఎంత ఎలా నమ్మేస్తున్నారు? ఉంది కాబట్టి అలా. సర్లే, ప్రియాంకతో మాట్లాడుతాను. అరే నేను రీసెంట్ గా మాట్లాడాను కాబట్టి నాకు డౌట్ రాదు. ప్రాంక్ రా. అంత 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 సిల్లీగా నమ్మేసావా? అంత ఈజీగా? తేజ అంటే వెళ్తే ఎలా చెప్పి నమ్మేవా, లేదంటే ఆయన సొల్లు కొడుతున్నారు అనుకున్నావా? లేదు, నేను అయితే నమ్మాను నిజంగా. ఎందుకంటే ఎప్పటికైనా మీరు పెళ్లి చేసుకోవాలి కదా. వాయేసాడు డైలాగ్.
కానీ ప్రాంక్. నువ్వు ప్రాంక్ అని వర్డ్ తీసి పోలే నమ్మావు. నా ఫ్రెండ్స్ అందరూ ఎరుపప్పులని అర్థమైపోతుంది. సర్లే ఇప్పుడు ఇంకొకరికి కాల్ చేస్తాను. వద్దు వద్దు అది కట్ చేసేది రికార్డులకి బాగా ఎంత ఈజీగా అయిపోయాడు. అసలు డౌట్ కూడా పడలేదు. సరేరా సరే అంతా పెడతాను నీరు కూడా. పక్కన లిక్కితూ బూచిపోయి ఇన్స్టాగ్రామ్ ఐడి అన్ని పెడతాను. ఈడోకే దా ఇంకొకరికి బాయ్. తర్వాత మాట్లాడతా. హలో ఏం చేస్తున్నావురా? ఇప్పుడు బ్రేక్ అండ్ బయటకు వచ్చాను. ఆఫీస్ లో అప్పుడు ఫోన్ అయినా ఉండదు కదా. ఓకే అందుకే స్విచ్ ఆఫ్ వస్తుందా? అది చెప్పు. నీతో విషయం చెప్పాలరా. ఈ రోజే తేజ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కలిసారు. నీకు వాట్సాప్లో పెడుతున్నా చూడు. డైరెక్ట్ గా పెడితే ఎవ్వడికే నమ్మకం. డైరెక్ట్ గానే పెట్టాలి. హలో ముందంటే మాట్లాడకండి మీరు. హలో ముష్టి ఇప్పుడే అక్కడ ఉన్నాయి కదరా డేట్స్. చూసానే ఎలా అప్పుడే అంటున్నా. మరి ఇంకా ముహూర్తాలు మంచిగా ఏం లేవంట. ఇంకా పంతులు తీసుకొచ్చారు. ఇంక అప్పుడే మాట్లాడి ఇంకా డేట్స్ కరెక్ట్గా ఏమున్నాయో ఇంకా టైం పెట్టేస్తే బెటర్ కదా అని చెప్పి సింపుల్గా ఒక ఎంగేజ్మెంట్ లా ప్లాన్ చేశారు. అయితే ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ ఫైట్స్ మెనీ చాలా గొడవలు గోవాల తర్వాత సో ఇప్పుడు ఇంకా కూడా ఆకలిస్తుంది. ఏదో చూద్దాం అనుకున్నాను. ఈ మాట కడుపు నిండిపోయింది. ఎప్పుడు డిసైడ్ అయింది? ఎప్పుడు డిసైడ్ అయింది అంటున్నా. ఈ రోజేరా మార్నింగ్ ఇంకా అన్ని మాటలు అయ్యి ఓకే అనుకొని ఇంకా ఓకే అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా నీకు కాల్ చేస్తున్నాను. ఇది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇలా ఇప్పుడే నాకు నీది వచ్చా అని చెప్పి వెంటనే నీకు కాల్ చేశాను. ఫైనల్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఫైనల్ ఏదో ఒకటి తేలిపోయింది. మరి ఏంటి ఎప్పుడు వస్తావు నువ్వు? ఎప్పుడేంటి? ఎప్పుడు అదే సెలవు పెట్టేస్తున్నా రోజు. ఏటి ఒక్క రోజా? మండే కూడా పెట్టేస్తాను. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పట్లేదు నువ్వు నాకు. అదే హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకేంటే కంగ్రాచులేషన్ నీకన్నా ఎక్కువ నేను. సర్లే అయితే ఇంకో విషయం కూడా చెప్పేస్తాను. ఎక్కువ హ్యాపీ అయ్యే లోపలే ప్రాంక్ రా. రే ఉన్నావా? అవును మౌనం పాటించాలి సార్ కొంచెంసేపు. ఫోన్ కాబట్టి ఇంకా చేతిలో ఉంది. కొట్టేస్తాడు. అరే ఇప్పుడు పగల కొట్టేసి ప్రాంక్ రా. ఇప్పుడు అప్పటికప్పుడు చెప్తావా నీ ఎంగేజ్మెంట్ అంటే? అరే ఒక్క మాట అసలు ఎంగేజ్మెంట్ ఇప్పుడు అసలు తేజాలతో మాట్లాడుతున్నాము ఇలా అవుతుందంటే ఎప్పుడు చెప్పేస్తాను రా. నేను అందుకే ముందే అడిగాను. ప్రాంక్ అని అనలేదు కదా నువ్వు. సే కాదు నిజం చెప్పా. ఏంటి నన్ను నమ్మేసాను వెంటనే. ఇంకా స్టేటస్ ఎంత అరే ఏమైనా జరిగి అసలు మాటలు అవుతున్నాయి అనేసి నీకు ముందు మెసేజ్ చేయను. అదే కదా అన్నాడు, షాక్ అయ్యాను అని. పోలే నా మాటలు మీరు బాగా నమ్ముతున్నారు. నిన్ను బాగా 23 ఆయన 23 ఏంటి అప్పుడు అందుకే అడిగే కదా. ఇంక ఇంతవరకు ఏంటని కూడా అన్నాడు. నువ్వే మూడతలేవు బొక్కలేవు అని అనుకున్నాను. నీకే
అసలు మంచి నువ్వు చెప్పావు కదా ఇంకా నమ్మేయడమే అని నేను ఇంకా నమ్మేసాను ఇంకా. అమాయకుడు పాపం. మళ్ళీ ఫూల్ అయిపోయాడు కదా ఎలాగోలాగా. అందరూ ఇప్పుడే కాల్ చేస్తున్నారు, అందరూ ఫుల్ అయిపోయారా. ఉమ్. నువ్వు కూడా నువ్వే మెయిన్ బాగా అయ్యాడు వెంటనే. నా ఆఫీస్ ఎలా పెట్టేసుకుంటాను అయితే నేను. తీసుకుంటాను అయితే నేను అంట. సరే సరే ఆఫీస్లోకి వెళ్ళి తర్వాత మాట్లాడదాం. 7ంటికి వచ్చి మాట్లాడతాను అప్పుడు. 7ంటికి వచ్చి మాట్లాడతాను అప్పుడు. ఓకే బాయ్ బాయ్. గైస్. చూసారు కదా మా ఫ్రెండ్స్ మీద అయితే ప్రాంక్ చేసాము. ప్రతి ఒక్కరు పింకీకి మర్చిపోయినాయి. పింకీకి అప్పటికి మర్చిపోయి నేను చేద్దాం. అది హిందీలో మాట్లాడుతుంది కదా. లేదు తెలుగులో మాట్లాడతాం. మన తెలుగు మనం ఏ భాషలో మాట్లాడితే అక్కడి నుంచి అదే రిప్లైలు వస్తాయి. ఏది ఏ నెంబర్ నీకు తెలియాలి కదా, చూడు అదేనా. సో నా ఫ్రెండ్స్ అయితే మంచిగా నమ్మేశారు పింకు. నేను నమ్మలేదు. ఇది ఆల్మోస్ట్ నమ్మేసింది. అంటే కార్డ్ పెట్టాక ఎవరైనా నమ్ముతారు కదా. కానీ స్టార్టింగ్ ప్రాంక్ అనేది బాబా మిగతా వాళ్ళందరూ నాకైతే వేసుకుంటారు గాయస్ ఈ వీడియో అయిపోయిన అంటే తర్వాత. నేనైనా ప్రాంక్ అని ఎందుకన్నా నిన్న మొన్న తిరిగాం కదా, సో నాకు డౌట్ రాను. హలో ఎక్కడున్నావు? కాజారి तुम्हें एक गुड न्यूज़ बोलना. आई हैव टू से यू वन गुड न्यूज़. और गुड न्यूज़ చెప్పాలి. చూడు వాట్సాప్ లో నీకు పెట్టా ఫోటో. हाँ रे हाँ ఫాస్ట్ అయిపోయిందా? హలో మరి ఎప్పుడు వస్తావు? ఓకే ఓయ్ ఏంటి పక్కన అంత సౌండ్? ఏటన్నా నాకు అర్థం కాలేదు. మరి కాల్ చేసినప్పుడే ఇన్విటేషన్ కార్డా తేజ అప్పటికప్పుడే చేయించేసాడు. ఎలాగో 4 years ఎలా కంగారు లేదు కాబట్టి ఇప్పటికైనా కంగారు పడ్డాడు. ఎస్ షాదీకా పెళ్ళిది ఇంకా టైం ఉంది. ముహూర్తాలు లేవు కదా దీని తర్వాత. ఇప్పుడే ఇంక ఇదే లాస్ట్ మంచి ముహూర్తం. సరే కానీ హలో నమ్మేసావా? ప్రాంకే 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 ప్రాంక్ 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 हाँ it will be happen in future but for now it's prank. ఎలా ఉంది? నమ్మేసావు కదా? తెలుగు తెలుగు సరే సరే హ్యాపీ జర్नी अच्छा से जा. बाद में ఓకే ఓకే బాయ్ రే.
ఇదైతే ఫీల్ కూడా అయ్యింది. నువ్వు అంతా కార్డ్ పెట్టేసి నాకు అప్పుడు చెప్తావు, ముందు చెప్పలేవా అని. పక్కన పెట్టింది కాదు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు నాకు తర్వాత అయితే గట్టిగా రౌండ్ అయితే వేసుకుంటారు, నాకు అర్థమైంది. ఇదైతే వచ్చి కొట్టేసింది దబ్దం అనుకుంటే, తోసింది దాని కిందకి. ఇప్పుడు కూడా నాకు కోపం వస్తుంది. ఫోన్లో ఇది రియల్ కాకపోయినా కోపం వస్తుంది. రీల్ ఉంటే బాగున్నా, రియల్ రియల్ అయితే ఇప్పుడు చెప్పు నువ్వు. అదే కదా. సో మా ఫ్రెండ్స్ మీద అయితే తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేద్దామంటే వాళ్ళ ఫోన్స్ అవ్వడం లేదు, సో వాళ్ళు బతికేశారు. అండ్ నాకైతే చాలా నవ్వుకున్నాను, అందరూ నమ్మేశారు, ఎవ్వరు కూడా నమ్ముకుంటా లేరు, ప్రతి ఒక్కరు నమ్మారు. యాక్చువల్లీ ఇంత షార్ట్ టైంలో ఇలాంటివి జరగవు, ఇట్ టేక్స్ టైం. ఏదైనా దేనికైనా అలాగని మనం ఎప్పుడు ఏది చెప్పలేము, కొన్నిసార్లు అనుకోకుండా అయిపోతాయి. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రాంక్ కమెంట్స్ లో చెప్పండి. నేనైతే నచ్చలేదు. నాకైతే గొడవలు ఆడతారు తర్వాత, ఫ్రెండ్స్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ముగ్గురు కలిసి వద్దానింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, కమెంట్ అండ్ షేర్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వద్దాం. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్ లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్.